అందరికీ నమస్కారం. నా పేరు రమ. మిస్టర్ రూడ్ 9వ భాగం. రచయిత ప్రసన్న లక్ష్మి గారు. అజయ్, నువ్వు ఏవైనా ఎలా ఉన్నా నా వైఫ్ ఫిక్స్. మంచి ఐడియా. నువ్వు చెప్పిన దాన్ని నిజం చేయాలి అంటే అర్జున్ అమృతను కలిపితే ప్రీతి మనదే అంటూ నవ్వుకుంటాడు. అలా 2 రోజులు గడుస్తాయి. అర్జున్కి తగ్గిన తర్వాత సిటీకి బయలుదేరుతారు. ఇటువైపు వినయ్ అర్జున్ అమృతలు ఎక్కడున్నారో లేదా ఏమైనా ప్రమాదంలో ఉన్నారో తెలియక వెతికించడం మొదలుపెట్టాడు. అర్జున్ అమృతలో సిటీకి వచ్చారు, కానీ హాస్పిటల్లో ఉన్నారని తెలిసి కంగారుగా హాస్పిటల్కి బయలుదేరుతాడు వినయ్. అది చూసిన మీరా వెంటనే వినయ్ని ఫాలో అవుతూ వెళ్తుంది. వినయ్ హాస్పిటల్కి వెళ్ళడంతో మీరా కూడా తన వెనకే వెళ్తుంది. అక్కడ అమృత అర్జున్ను చూసి షాక్ అవుతుంది. అర్జున్ బ్రతికే ఉన్నాడని తెలిసి విక్రమ్కి కాల్ చేసి చెప్తుంది. విక్రమ్ వాట్ అని షాక్ అవుతాడు. వాడు బ్రతికే ఛాన్సే లేదు, ఎలా తప్పించుకున్నాడు చా అని అనుకుంటూ కోపంతో రగిలిపోతూ ఉన్నాడు విక్రమ్. మీరా, నీ కోపం తర్వాత, ముందు మేడంని ఎలా కూల్ చేయాలో అది ఆలోచించు అని అంటూ ఫోన్ని పెట్టేస్తుంది. వినయ్, అరే అర్జున్, ఏంట్రా, ఏం జరిగింది, ఏమైంది ఇదంతా, ఇప్పుడు నీకు ఎలా ఉంది, నిన్ను ఎవరు చంపాలనుకుంటున్నారు, ట్రై చేస్తూనే ఉన్నారు వాళ్ళు ఇలా చంపాలని, నువ్వు బాడీగార్డ్స్ని కూడా తీసుకొని వెళ్ళావు కదా అని అంటాడు వినయ్. వాళ్ళు ఏమైపోయారా, కూల్, మీ చెల్లి ఉండగా నాకేమీ కాదురా, తనే నన్ను కాపాడింది, మేము భోజనం చేయడానికి డాబాలో ఆగాము, అప్పుడే మిస్ అయ్యారనుకుంటా, ఇదంతా ఒక ప్లాన్ ప్రకారమే జరిగిందిరా, ఎలాగైనా పట్టుకోవాలి అంటాడు అర్జున్. నిన్ను చంపాలనుకున్నది విక్రమ్ గాడే, మొన్న చెప్పానుగా నిన్ను చంపాలని చూస్తున్నాడు. అవును, ఎందుకోరా, తను వెనక ఎవరు ఉన్నారనిపిస్తోంది, ఎందుకంటే రౌడీలు చంపడానికి వచ్చినప్పుడు వాళ్ళలో ఒకడు మేడం ఇద్దరిని చంపమన్నారు, కానీ బాస్ వీడినే చంపమన్నాడంటూ నాపై దాడి చేశారు. అవునా, అంటే నిన్ను ఎవరో ఒక లేడీ చంపాలనుకుంటోంది, అవునా, సరే, మన శత్రువుల లేడీస్ ఎవరున్నారో వాళ్ళ పర్పస్ ఏంటో నేను తెలుసుకుంటాను, నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలిరా అని అంటాడు వినయ్. సరే, ముందు మన బాడీగార్డ్స్ ఎక్కడ ఉన్నారో తెలుసుకో, వాళ్ళు ఏదైనా ప్రమాదంలో ఉంటే వాళ్ళని కాపాడు, ఫోన్ ట్రాక్ చేయొచ్చు, ఎక్కడ ఉన్నారో తెలుస్తుంది కదా అని అంటాడు అర్జున్. వినయ్, సరేరా, అంతా నేను చూసుకుంటాను, కానీ ఇంతకీ మా చెల్లి ఎక్కడా కనిపించడం లేదు, తను ఎక్కడుంది అని అడుగుతాడు. డాక్టర్ అంతా సేఫ్ అన్నారు, వాళ్ళ మామ్ ఫోన్ చేసింది రమ్మని, అందుకే తను పంపించాను, నేను నీకు కాల్ చేశాను అందుకేరా అని అంటాడు అర్జున్. ఓకే, తాతయ్య నిన్ను చాలాసార్లే అడిగారా, ఏదో మేనేజ్ చేసుకుంటూ వచ్చాను, నువ్వు మాట్లాడు, నువ్వు కనిపించకపోవడంతో మన మనుషులతో వెతికిస్తున్నా, ఇక్కడే ఉన్నావని చెప్పాలి, ప్రొటెక్షన్ కూడా చూడాలి, అది చూసొస్తాను, నువ్వు తాతయ్యతో మాట్లాడుతుండని వెళ్ళిపోతాడు. అర్జున్ తాతయ్యకి కాల్ చేస్తాడు. ఊరు పడుతాయి, వెళ్ళావు, ఫోన్ చేయాలని తెలియదా, కంగారు పడతారనే కామన్ సెన్స్ కూడా లేదా నీకు, నీలగిరి వెళ్ళలేదంటే ఎక్కడికి వెళ్ళావు అని అడుగుతాడు తాతయ్య. ఐఎమ్ సారీ తాతయ్య, నేను అర్జెంట్ మీటింగ్ ఉంటే బెంగళూరు వచ్చాను, ఫోన్ ఏమో స్విచ్ ఆఫ్ అయింది, మీటింగ్లో ఉన్నాను కదా, టైం తెలియలేదు, నీకు తెలుసు కదా తాతయ్య, నాకు వర్క్ ఉంటే అని అంటూ ఉండగా, తెలుసులేరా, వర్కే కదా ప్రపంచం, కాస్త ఫ్యామిలీ కూడా మర్చిపోతావు, సర్లే ఎప్పుడు వస్తున్నావు, ఒక 2 డేస్లో వచ్చేస్తాను తాతయ్య, మీరు టైంకి తిని టాబ్లెట్స్ వేసుకోండి, వినయ్ చెప్పాడు సరిగ్గా తినడం లేదంట కదా మీరు, సరేరా తింటాను, వాడికి ఇవన్నీ తెలుసు, నీ గురించి అడిగితే ఏమీ సరిగ్గా చెప్పలేదు, అర్జున్ ఏదో పనిలో ఉండి అలా చెప్పుంటాడులే తాతయ్య, సరే వర్క్ ఉంది, నేను మళ్ళీ చేస్తాను అని ఉంటానంటూ బాయ్ అని ఫోన్ పెట్టేశాడు అర్జున్. అంతలో వినయ్ కూడా ఫోన్ మాట్లాడి వస్తాడు అక్కడికి. అర్జున్, వచ్చావా, రా వచ్చి కూర్చో, నీకు ఒక విషయం చెప్పాలిరా అని అంటాడు. అబ్బో, సార్ గారి మొహం 1000 వాల్స్ బల్బులా వెలిగిపోతుంది, ఏంటా విషయం అని అడుగుతాడు వినయ్. అదేంటంటే అమృత నా లవ్ను ఒప్పుకుందిరా. ఏంటి, మా చెల్లి నీ లవ్ ఒప్పుకుందా, వావ్, రే ఆపరా, అసలు అక్కడ ఏం జరిగిందంటే అని అంటూ జరిగిందంతా చెప్తాడు అర్జున్. వినయ్, వావ్, ఎంతైనా మా చెల్లి సూపర్ రా, నువ్వు ప్రేమ మాటలు చెప్తే మా చెల్లి చేతల్లో చూపించింది, ఏదైతే ఏమి, అర్జున్ అమృతలు కలిశారు, మీ ఇద్దరికి ఎవరి దృష్టి తగలకూడదు. అంతలో అమృత అర్జున్ కాల్ చేస్తుంది. హలో స్వీట్ హార్ట్, హలో, ఇవన్నీ చాలు, ముందు ట్యాబ్లెట్స్ వేసుకున్నారా, ముందో వేసుకోండి తర్వాతే మాటలు అంటుంది అమృత. ఇదిగో వేసుకుంటున్నా అంటూ ట్యాబ్లెట్ వేసుకుంటాడు అర్జున్. అమృత, గుడ్, అవును వినయ్ అన్నే వచ్చాడా, చెల్లి ఎప్పుడో వాలిపోయాను అని అంటాడు వినయ్. అన్నయ్య, కాస్త అర్జున్ చూసుకోండి, చిన్నపిల్లవాడు మావాడు, జాగ్రత్తగా చూసుకో, చూసావుగా గుర్తు చేసేదాకా ట్యాబ్లెట్ కూడా వేసుకోలేదు. అమృత, అంతా నేను చూసుకుంటాను ఇక్కడ, డోంట్ వరీ అని అంటాడు వినయ్. అమ్మా వస్తున్నా, అర్జున్ అమ్మ పిలుస్తుంది, నేను వెళ్ళాలి, మళ్ళీ మాట్లాడతాను నీతో, బాయ్ అని అంటూ ఫోన్ పెట్టేస్తుంది అమృత. వినయ్, చిన్నపిల్లవాడంట, కేరింగా, సరే ఆపరా బాబు, నీకు మీ మీరా ఉందిగా,
నీ మీద ప్రేమ చూపిస్తుందిగా, అప్పుడు చెప్తాను. అలా సరదాగా ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. మరోవైపు విక్రమ్, మేడం అది ఏ ఆపు, నీకు ఏ పని చేత కాదు ఒకరిని చంపడానికి, ఇంత ఏంటి నీకు, నీ పెన్ డ్రైవ్ కావాలా వద్దా అని అంటుంది. సారీ మేడం, అంతా బాగానే జరిగింది కానీ ఎప్పుడు వాడు తప్పించుకుంటున్నాడు, నెక్స్ట్ ఏం చేయాలో నాకు బాగా తెలుసు మేడం, నేను చూసుకుంటాను కదా, ఇప్పటి వరకు చూసుకుని చాలేదా, కొన్ని రోజుల వరకు నువ్వేమీ చేయకు, కామ్గా ఉండు, తర్వాత చూద్దాం. అర్జున్ని అటాక్ చేయడానికి పంపిన వాళ్ళని చంపేసేయి మేడం అని అంటే చెప్పించేయి, వాళ్ళని వెతుక్కుంటూ ఖచ్చితంగా అర్జున్ వస్తాడు, కూపీ లాగుతాడు, సో వాళ్ళని చంపేయి. సరే మేడం, మీరు చెప్పినట్టుగానే చేస్తాను, బాయ్. అలా రోజులు గడిచిపోతాయి. అర్జున్ కోలుకుంటాడు. అమృత, కమ్ టు ది మై క్యాబిన్. ఎస్ సార్ అంటూ లోపలికి వెళ్తుంది అమృత. అలా వెళ్ళగానే అమృతని ఎత్తుకొని అర్జున్ తన ఒడిలో కూర్చోపెట్టుకొని 2 చేతులతో లాక్ చేస్తాడు. అర్జున్, ఏంటిది, ఎవరైనా చూస్తారు, బాగోదు, వదులు, నాకు చాలా వర్క్ ఉందని అంటుంది అమృత. అంటే ఎవరు రాకపోతే ఓకేనా అని నవ్వుతాడు అర్జున్. అమృత, అలా ఏమీ కాదులే, ఇప్పటికే ఆఫీస్లో ఆల్రెడీ గుసగుసలు స్టార్ట్ చేశారు, అసలే ఆ ప్రీతి నీ మీద కన్ను వేసిద్ది, ఇవన్నీ కాదు కానీ నన్ను వదులు అని అంటుంది. అమ్ము, నేనున్నాను కదా చూడు, డోర్ కూడా లాక్ పడింది, కర్టన్స్ కూడా వేసేశాను, ఎవరూ రారు, నీకు ఒక విషయం చెప్పాలి. ఏంటి? త్వరలో అమ్మ ఇండియా వస్తోంది, తను రాగానే మన విషయం చెప్తాను, పెళ్లి చేసుకుందాం, తాతయ్యకి మన గురించి చెప్పాను, వాళ్ళు ఓకే అన్నారు అని అంటాడు అర్జున్. ఓకే, అమ్మ ఒప్పుకుంటుంది కానీ నాన్న నీ మీద కోపంగా ఉన్నారు, సో ఒప్పుకోరేమో అంటుంది అమృత. నేనున్నానుగా, మీ డాడీని ఒప్పిస్తాను, అంతా నేను చూసుకుంటాను, నువ్వేం టెన్షన్ కాకు. సరే సార్, నేను ఇంక వెళ్తాను, నన్ను వదులు. వెళ్ళొద్దులే కానీ నాకు గిఫ్ట్ ఇవ్వవా, మా అర్జున్కి ఏం గిఫ్ట్ కావాలో అని అడుగుతుంది అమృత. నువ్వు ఇస్తానని మాట ఇస్తే చెప్తాను అంటాడు అర్జున్. ఏమో బాబు, మాట ఇవ్వడం మా ఇంటా వంట లేదు, కావాలి అంటే అడుగు, లేకుంటే లేదు అని అంటుంది అమృత. మరి అడిగాక ఇవ్వకపోతే? అందుకే మాట, ప్లీజ్ అమ్ము, నా కోసం అని అంటాడు అర్జున్. సరే బాబు, ఏం గిఫ్ట్ కావాలో అడుగు, ఏం అడిగినా ఇస్తాను అని అంటుంది అమృత. సరే, నాకు ఒక ముద్దు పెట్టు అని అంటాడు అర్జున్. ఏంటి, నేను పెట్టను బాబు, ఇంకోటి ఏమైనా అడుగు, ఇస్తాను అని అంటుంది. లేదు, నాకు కిస్ మాత్రమే కావాలి అని అంటాడు అర్జున్. పెట్టమంటే ఫాస్ట్గా ఎవరైనా వస్తారు, ఇదిగో మాటిచ్చావు, మళ్ళీ ఇలా తప్పకూడదు అని అంటాడు. సరే, నువ్వు కళ్ళు మూసుకో, అలాగే నన్ను వదులు, కిస్ పెట్టడానికి వీలుగా ఉండాలి కదా. అమృత చెప్పినట్టుగా అర్జున్ చేస్తాడు. అమృత నెమ్మదిగా లేచి రిమోట్ తీసుకొని డోర్ ఓపెన్ చేస్తుంది. దాంతో కళ్ళు తెరిచిన అర్జున్ అమృతను పట్టుకోవాలనుకుంటాడు. అమృత, సారీ అర్జున్, ఇవన్నీ మ్యారేజ్ తర్వాతే, ఇదిగో రిమోట్, క్యాచ్ అంటూ నవ్వుతూ వెళ్ళిపోతుంది. పెళ్ళి అవుతుందిగా, అప్పుడు చెప్తా నీ పని అనుకుని జరిగింది గుర్తు చేసుకుని నవ్వుకుంటాడు. అది చూసిన ప్రీతి కోపంతో రగిలిపోతుంది. ఎలాగైనా విడదీయాలి అనుకుంటుంది. హలో విక్రమ్, ఏం చేస్తున్నావు? మూవీ చూస్తున్నా. ఏంటి విషయం అంటాడు విక్రమ్. ఏంటా, ఇక్కడ అమృత అర్జున్లు ప్రేమలో పొంగిపోతూ ఉన్నారు, నువ్వు ఏంటా అంటే అక్కడ మూవీ చూస్తూ కూర్చున్నావు అని అంటాడు. అవునా, సరే, ఇంక నుంచి అంతా నేను చూసుకుంటాను అంటూ ఫోన్ పెట్టేస్తాడు. వెంటనే అమృతకి కాల్ చేసి, కలుద్దాం అమృత, చాలా ఇంపార్టెంట్ విషయం, ఎవరికి చెప్పొద్దు అని అంటాడు విక్రమ్. అమృత, ఓకే విక్రమ్, అడ్రస్ సెండ్ చేయి, ఈవినింగ్ ఆఫీస్ అయిపోయిన తర్వాత వస్తాను, బాయ్ అని అంటుంది. నాకు కూడా అదే కావాలి అమృత. ఈ రోజుతో అమృత అర్జున లవ్ చాప్టర్ ఎండ్ అని అంటూ పెద్దగా నవ్వుతూ ఉంటాడు విక్రమ్. కొంత సమయం తర్వాత అర్జున్, అజయ్ అమృత ఏది అని అడుగుతాడు. పనుందని చెప్పి తను ఇంతకు ముందే వెళ్ళిపోయింది సార్ అని అంటాడు అజయ్. నన్ను ఏమైనా వర్క్ ఉందా సార్, నేను ఉండనా అని అడుగుతాడు. పర్వాలేదు, నువ్వు వెళ్ళు, ఆఫీస్ అవర్స్లో చేస్తే చాలు, యూ కెన్ గో అని వెళ్ళిపోతాడు అర్జున్. అమృతకు కాల్ చేస్తాడు. ఏంటి, ఎక్కడున్నావు, పనుందని వెళ్ళిపోయావంట, నాకు చెప్పాలి కదా, నేను డ్రాప్ చేసేవాడిని కదా అంటాడు అర్జున్. అర్జెంట్ వర్క్ ఉంటే ఇంటికి వెళ్తున్నా, చెప్పకుండా వెళ్ళవలసి వచ్చింది, సో సారీ, పని అయిపోయాక అంతా చెప్తాను, బాయ్ అని ఫోన్ పెట్టేస్తుంది అమృత. ఇటువైపు ప్రీతి అర్జున్ దగ్గరికి వస్తుంది. ఏంటి అర్జున్, ఇక్కడే ఉన్నావు, గెస్ట్ హౌస్కి పోలేదా? ఏం మాట్లాడుతున్నావు అసలు, నేను గెస్ట్ హౌస్కి వెళ్ళడం ఏంటి? అయ్యో అర్జున్, నీ ప్రేమైన అమృత విక్రమ్ని కలవడానికి గెస్ట్ హౌస్కి వెళ్ళింది అనగానే అర్జున్ ఎరుపెక్కిన కళ్ళతో ప్రీతి వైపే చూస్తూ ఆమె మెడను పట్టుకొని పైకి లేపుతాడు. నా అమృత మీద ఇలాంటివి నిందలు చెప్తావా, నీ ఇలాంటిది బ్రతకూడదు అని అంటూ, చావు అని అంటూ ఉంటే బలవంతా కూడా తీసుకొని, నేను చెప్పేది నిజం, కావాలంటే వెళ్ళి చూద్దాం, అది నిజం కాకపోతే అప్పుడు నన్ను చంపేసేయి. అది విన్న తర్వాత అర్జున్ ప్రీతిని వదిలేస్తాడు. కొంత సమయం ఆలోచించి, సరే నువ్వన్నట్టుగానే వెళ్దాం పదా అని అంటూ ప్రీతి అర్జున్ గెస్ట్ హౌస్కి వెళ్తారు. ఇటువైపు అమృత విక్రమ్ పంపించిన అడ్రస్కి చేరుకుంటుంది. గెస్ట్ హౌస్ ఉండడంతో
విక్రమ్ ఏంటి నన్ను ఈ గెస్ట్ హౌస్కి రమ్మని చెప్పాడు, సరే వెళ్దామని అనుకుని గెస్ట్ హౌస్ లోపలికి వెళ్తుంది. అక్కడ దర్జాగా కాలు మీద కాలు వేసుకొని టీ తాగుతున్న విక్రమ్ని చూసి అలాగే ముందుకెళ్తుంది. అమృత వస్తుందని చూసి పైకి లేచి కమ్ అమృత సిట్ అని అంటాడు. పర్వాలేదులే కానీ ఇక్కడికి ఎందుకు పిలిచావు, ఏదో చెప్పాలని చెప్పావు ఏంటి, అర్జెంట్ అన్నావు అని అడుగుతుంది. అమృత ముందు కూర్చో, ఇదిగో ఈ వాటర్ తాగు, అంతా చెప్తాను. అలా అనడంతో రిలీఫ్ ఫీల్ అయి కూర్చుంటుంది అమృత. విక్రమ్ వెళ్ళి డాక్టర్ని తీసుకుని వస్తాడు. అమృత ఆ డాక్టర్ని చూసి ఈమె నేను ప్రెగ్నెంట్ అని చెప్పింది కాదు, నేను వెతికినా దొరకలేదు, ఎక్కడ ఉంది అని అడుగుతుంది. మనకి ఇవన్నీ అవసరం లేదు అమృత, ఎందుకు అలా చెప్పింది, ఎవరు చెప్పమన్నారు అనేదే కావాలి అని అంటాడు విక్రమ్. కరెక్ట్ విక్రమ్, ఏయ్ ఎందుకు అలా చేసావు, ఎవరు చేయమన్నారు చెప్తావా లేదా, లేదా పోలీస్ స్టేషన్కి పంపించమంటావా అని అడుగుతుంది అమృత. డాక్టర్ ప్లీజ్ మేడం అలా చేయకండి, నేను చెప్తాను అంతా కూడా. అసలు ఏం జరిగిందంటే మిమ్మల్ని తీసుకొని వచ్చిన అతనే మీరు ప్రెగ్నెంట్ అని చెప్పమన్నారు మేడం. ఏయ్ మళ్ళీ అబద్ధం చెప్తున్నావా, నా అర్జున్ అలా చేయడు, తనే నాకు చెప్పాడు నువ్వు నేను ప్రెగ్నెంట్ అని తనకి చెప్పావని అంటుంది అమృత. దొరికిపోయేసరికి ఇలా అబద్ధాలు ఆడుతున్నావా అంటుంది. అమ్మ నేను చెప్పేది నిజం, నేను ఆ అమ్మాయికి ఏమీ కాలేదు, వానలో తడవడం వల్ల కళ్ళు తిరిగాయని మాత్రమే చెప్పాను, నన్ను ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ అని చెప్పమన్నాడు, కావాలంటే ఆ రోజు వీడియో కూడా ఉంది చూడు అంటూ ఆ వీడియోలో ఇప్పుడు చెప్పు అమృత ప్రెగ్నెంట్ అని, ఇదిగో డబ్బులు అని అంటుంది. అది చూసిన అమృత షాక్ అవుతుంది. అంటే ఇదంతా చేసింది అర్జున అని అంటూ కింద పడి ఏడుస్తుంది అమృత. నాకు తప్పనిపించి నిజం నీకు చెప్దామని అనుకున్నానమ్మా, కానీ నన్ను కిడ్నాప్ చేశాడు ఈ బావే నన్ను కాపాడాడమ్మా, నన్ను క్షమించండి అని అంటుంది. ఇంతలో అర్జున్ అక్కడికి వస్తాడు. అక్కడ ఉన్న డాక్టర్ని చూసి షాక్ అవుతాడు. కింద ఏడుస్తున్న అమృతని చూసి అమృత దగ్గరికి వెళ్తాడు అర్జున్. అమృత మొహాన్ని దోసిట్లో తీసుకొని అమ్ము ఎందుకు ఏడుస్తున్నావు, ఆ విక్రమ్ గడు మళ్ళీ ఏమైనా చేశాడా, వెంటనే అర్జున్ని నెట్టివేసి కన్నీళ్లు తుడుచుకొని పైకి లేస్తుంది అమృత. అర్జున్ కూడా లేస్తాడు. అర్జున్ కళ్ళల్లోకి కోపంగా చూస్తూ చప్పట్లు కొడుతూ వావ్ యాక్టింగ్ సూపర్, సినిమాలో యాక్ట్ చేయాల్సింది, అవార్డు వచ్చేది నీకు అని అంటుంది. అమ్ము అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావు, ఇదిగో ఈ యాక్టింగే చేసేదేదో సినిమాలో చేయమని చెప్తున్నాను, ఇదిగో ఈ వీడియో చూడు అని అంటూ అర్జున్కి వీడియో చూపిస్తుంది. అది చూసి షాక్ అవుతాడు. మాట్లాడింది కట్ చేసి వాళ్ళకి కావాల్సింది మాత్రం ఎడిట్ చేసి చూపిస్తున్నారని అర్జున్కి అర్థమవుతుంది. అంతా చెప్పేలోపుగానే అమృత ఈ వీడియోలో ఉన్న మాటలు నిజమా అబద్ధమా, అది కాదు అమృత, వాళ్ళు ఎడిట్ అని అంటుంటే అది నిజమా అబద్ధమా, నిజమే, నువ్వు డాక్టర్ని కిడ్నాప్ చేసావా లేదా, ఎందుకు చేసావో అడగను, నువ్వు డాక్టర్ని కిడ్నాప్ చేసావా లేదో నిజం చెప్పు అని మళ్ళీ అడుగుతుంది. హా చేశాను, మళ్ళీ నన్ను మోసం చేసావు అర్జున్, నేను విక్రమ్తో ప్రెగ్నెంట్ అయ్యానంటావా, చీ ఇలాంటి మనిషిని నేను క్షమించి మళ్ళీ ప్రేమించాను, నాకే బుద్ధి లేదు, నీలాంటి వాడి మొహం చూస్తేనే అసహ్యం వేస్తోంది, లైఫ్లో ఇంకోసారి నన్ను కలవకని వెళ్ళిపోతుంది. మళ్ళీ ఆగి అర్జున్ దగ్గరికి వచ్చి కళ్ళలోకి సూటిగా కోపంగా చూస్తూ విక్రమ్ ఆ రోజు అడిగావు కదా, ఇప్పుడు చెప్తున్నా నేను నిన్ను ప్రేమిస్తున్నా, మనం పెళ్లి చేసుకుందాం, రేపు మీ పేరెంట్స్తో మా ఇంటికి రా అని చెప్పి వెళ్ళిపోతుంది అమృత. అర్జున్ ఎందుకు అమ్ము ఎప్పుడూ నన్ను అపార్థం చేసుకుంటూనే ఉంటున్నావు, నన్ను ఎప్పటికీ నమ్మవా నువ్వు, అవునులే ఇలాంటి వాళ్ళు పక్కన ఉంటే నువ్వైనా ఏం చేస్తావు అని అనుకొని విక్రమ్ వైపు కోపంగా చూసి తన మొహం మీద ఛీ అనేసి వెళ్ళిపోతాడు అక్కడి నుంచి. మరోవైపు అమృత ఏడుస్తూ అలాగే నడుస్తూ వెళ్తూ ఉంటుంది. ఎందుకు అర్జున్ ఇలా చేశావు, నువ్వు ఎప్పటికీ మారవా, నన్ను కొంచెం అంటే కొంచెం కూడా ప్రేమించలేదా, నిన్ను ప్రేమించే ప్రతిసారి మోసం చేస్తున్నావు ఎందుకు అంటూ గుండెలు పగిలేలా ఏడుస్తూ వెళ్తుంది. అదంతా చూస్తున్న అర్జున్కి తెలియకుండానే కన్నీళ్ళు వస్తున్నాయి. చాలా బాధ వేస్తుంది. అర్జున్ కూడా నడుస్తూ అమృత వెనకే వెళ్తున్నాడు. అలా రాత్రికి అమృత ఇంటికి చేరుకుంటుంది. అమృతను చూసిన అమ్మ ఏమైందమ్ము, ఎందుకలా కళ్ళు ఎర్రబడి ఉన్నాయి, ఏడ్చావా, ఏంటంత బాధగా ఉన్నావు అలా అడగడంతో దుఃఖం ఆపుకోలేక అమ్మ అంటూ హక్ చేసుకొని ఏడుస్తుంది. కొంతసేపటి తర్వాత అమ్మ ఏమైందిరా, ఎందుకలా ఏడుస్తున్నావు, ఏదైనా ధైర్యంగా ఉండాలి అమృత అని అంటుంది. అమృత తన కన్నీళ్ళు తుడుచుకుంటూ ఏం లేదమ్మా, మా ఫ్రెండ్ ఒకడు మోసం చేశాడమ్మా, తనని చూస్తే నాకు నాది గుర్తొచ్చింది, నిన్ను చాలా మిస్ అయ్యాను అమ్మా, అందుకే అలా ఏడ్చేశానంటూ హక్ చేసుకుంటుంది. అప్పుడే కిటికీ దగ్గర ఉండి చూస్తున్న అర్జున్ కనిపిస్తాడు. అర్జున్ వైపు కోపంగా చూస్తూ అమ్మ నేను మీకు చెప్పినట్టుగా విక్రమ్నే పెళ్లి చేసుకుందామని అనుకుంటున్నాను, విక్రమ్కి కూడా చెప్పాను, వాళ్ళు మనతో మాట్లాడడానికి రేపు మన ఇంటికి వస్తున్నారు, ఏంటే నువ్వు మాట్లాడేది, ఎంత మంచి వార్త చెప్పావు, లేగు ఈ విషయం మీ నాన్నగారికి చెప్పాలి అంటూ హ్యాపీగా రూమ్లోకి వెళ్తుంది. అమృత లేచి అర్జున్ దగ్గరికి వెళ్ళి ఐ హేట్ యూ అంటూ అర్జున్ మొహం పైన కిటికీ తలుపులు వేస్తుంది. అర్జున్ నువ్వు నా మీద కోపంతో ఆ విక్రమ్ గారిని పెళ్లి చేసుకుంటున్నావు, అది ఎప్పటికీ జరగనివ్వను,
నీ ప్రేమను పొందినట్టే నీ ద్వేషాన్ని కూడా పొందుతాను అని చెప్పి వెళ్ళిపోతాడు. ఇటువైపు అమృత నాన్నకి విషయం తెలియడంతో సంతోషంగా అమృత దగ్గరికి వచ్చి హక్ చేసుకుంటాడు. మంచి నిర్ణయం తీసుకున్నావు తల్లి, సంతోషంగా ఉంది నాకు. సరే అందరం వెళ్ళి పడుకుందాం, రేపు చాలా పనులున్నాయి, పదండి పదండి అని అంటూ ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు. ఇటువైపు ప్రీతి విక్రమ్లు ఇద్దరు కూడా తమ ప్లాన్ సక్సెస్ అయిందని పార్టీ చేసుకుంటూ డాన్సులు వేస్తూ తెగ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. కథ ఇంకా ఉంది. మరి విక్రమ్ ప్రీతిలు వేసిన ఈ ప్లాన్ గురించి అర్జున్కి తెలిసి అమృత నమ్మేలాగా చేస్తాడా? మరి అమృత నిజం తెలుసుకుంటుందా? మరి మీరా విక్రమ్ మనిషి అని వినయ్కి తెలుస్తుందా? వీటి గురించి తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి, మరికొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.